హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో వంకాయతోటి ఎంతో రుచిగా ఉండే మసాలా కూరని చూపించబోతున్నానండి. ఇది రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక అరకిలో వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగ పప్పుని వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని, మీకు ఇష్టమైతే ఇంగువను కూడా వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత నీళ్ళల్లో పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలను ఉప్పు నీళ్ళల్లో కనుక మనము కట్ చేసి వేసుకున్నట్లయితే మనం వంట చేసుకునే లోపల అవి రంగు మారకుండా, కరుణెక్కకుండా, అంటే చేదు రాకుండా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసేసి బాగా కలిగిపెట్టేసుకొని వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల అవి ముక్కలకి చాలా బాగా పట్టి అవి బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజీలో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని వేసుకొని కలియబెట్టేసుకోవాలి. టమాటాలను వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినన్ని నీళ్ళని పోసుకోవాలి. అది కూడా వేడి నీటిని పోసుకున్నట్లయితే మనకి కూర చాలా త్వరగా అయిపోతుంది. ఇలాగ కనీసం 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కూరని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి గరిటెతోటి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసి ఒకసారి కలియబెట్టేసుకోవాలి. ఈ వంకాయ కూరలో మనకి గ్రేవీ అనేది ఉండదండి. చాలా చిక్కగా ముక్కలతోటి కూర అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగని డ్రైడ్గా కూడా ఉండదన్నమాట. ఈ విధంగా వీటన్నిటిని కూడా పూర్తిగా కలియబెట్టేసుకున్న తర్వాత దీనిలోకి కనీసము 1/2 కప్పు వరకు చక్కటి పెరుగుని కలుపుకోవాలి. ఈ పెరుగుని కూర అంతా అయిపోయిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసే ముందర కలుపుకోవాలన్నమాట. సో నేను ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి వంకాయ కూరని తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.